హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే 1 జూలై 2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షల పెంచిన గ్రాట్యుటీని అయితే మాకు అమలు చేయాలని హైకోర్టులో కేసు వేయడం జరిగిందండి. పెన్షనర్స్ అయితే ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ దశలో ఉంది. సో ఈ మేరకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు గ్రాట్యుటీకి సంబంధించి 2010 పిఆర్సీకి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చిందండి. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చింది కాదు అని యాజమాన్యం వేసిన పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేయడం జరిగింది. తెలంగాణలో పదవి విరమణ చేసిన లేదా మరణించిన గ్రాట్యుటీ ఇవ్వవలసిందే అనేది తీర్పు ఇవ్వడం జరిగిందండి. అక్కడ ఈ పెంచిన గ్రాట్యుటీ అనేది 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ కోర్టు వారు పెంచిన తేదీని కాకుండా 2007 నుంచి 2010 మధ్యలో పదవి విరమణ పొందిన వారు వారందరికీ అమలు చేయాలని అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ అనేది 17 జనవరి 2022 నుంచి పెంచిన 16 లక్షలు అమలవుతుందని జీవో నెంబర్ 2 ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచిన లేదా తగ్గించిన పిఆర్సీకి మాత్రమే అమలవుతుంది. సో దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసు వేయడం జరిగిందండి. ఇది లీగల్ అండ్ వైలేట్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో ఉంది. ఇక 2023 సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుబాటులో లేవు. గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వల్ల 2005, 2010, 2015 పిఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు అయితే పొందారండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో అయితే ఛాలెంజ్ చేసి పెన్షనర్లకు అనుకూలంగా తీర్పును ఇస్తూ పిటిషన్లను కొట్టివేశారండి. సో నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా కేసు హియరింగ్ మొదలైనట్టయితే తుది తీర్పు అనుకూలంగానైతే రావచ్చని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇకపోతే మన రాష్ట్ర ప్రభుత్వము గత పిఆర్సీలకు భిన్నంగా అయితే గ్రాట్యుటీ అనేది 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానము పిఆర్సీ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే పిఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా పిఆర్సీకు సంబంధించిన ఉద్యోగులు మాత్రమే వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా తదుపరి పదవి విరమణ చేసిన వారికి అమలు చేశారు. ఉదాహరణకు 2021 డిసెంబర్ నెలలో పదవి విరమణ చేశారనుకుందాం. పెంచిన గ్రాట్యుటీ అనేది జనవరి నెల 2022 నుంచి అమలు చేశారు. సదరు ఉద్యోగి నెలల వ్యవధిలో 4 లక్షల రూపాయలు కోల్పోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ. అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా 4 లక్షల రూపాయలు కోల్పోయారండి. ఈ తీర్పు అనేది జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది. భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు వస్తుందని ఏపీ పెన్షనర్స్ అంతా ఆశిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం విషయం ఏంటంటే తెలంగాణలో ఏదైతే పెన్షనర్స్ తరపున కోర్టు విధంగా తీర్పునిచ్చిందో సో ఏపీలో కూడా అలాగే వస్తుందని పెన్షనర్స్ అంతా భావిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.